గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి ఆలస్యంగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గరికపాడు గ్రామంలో దాదాపు 30 డ్వాక్రా గ్రూపులకు అండ్ మోటార్గా పనిచేస్తున్న మంచివాళ్లు జ్యోతి శ్రీనిధి లోన్లను 23 నెలల పాటు కట్టించాల్సిన ఈఎంఐను 24 నెలలు కట్టించడమే కాక 2150 రూపాయలు కట్టించాల్సిన ఈఎంఐను 2500 రూపాయలు కట్టించిన వైనం. ఇలా ఎందుకు కట్టించామని డ్వాక్రా గ్రూప్ లో సభ్యులు అడగ్గా నాపై అధికారులైన ఏపీఎం సోమశేఖర్, సిసి సుబ్బారావు కట్టించమన్నారని, పై అధికారులు ఏది చెప్తే నేను అదే చేశానని యానిమేటర్ వెల్లడించారు. లాస్ట్ లో కట్టలేదు, 4-5 గ్రూపులు కట్టారమ్మా. చందు గ్రూప్ కూడా మనకు 20 రూపాయలు కట్టాలమ్మా. అవసరం నా ఏరియా చేస్తే 4 గ్రూపులు 4-5 ఇస్తానమ్మా. నువ్వు లోన్ ఇప్పించినప్పుడు ఈ అమ్మాయికి డబ్బులు ఇద్దామని చెప్పాడు, ఇయ్యమ్మా అన్నాడు. అప్పుడే కానీ మీ సొమ్ము అనేది లంచా చేసి పెట్టాడుతున్నట్టమ్మా. I'm
మొత్తం 50 చిల్లర కట్టు. ఈ 12,000 ఈ 37,500 అప్పుడు 50,000 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి కట్టినా కానీ 10 రూపాయలు వడ్డీ. మరి అప్పటికప్పుడు మనకి ఎవరు ఇస్తారు? ఇక్కడ వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? రైతులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అప్పటికప్పుడు. అంటే ఏదో ఆశ లోన్ వచ్చి ఏదో 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి కట్టారా? కట్టాము. 10 రూపాయలు వడ్డీ మీద తీసుకొచ్చి కట్టాము. ఏమంటది లోన్ ఇప్పిమంటే పెట్టాము అన్నాం కదా. ఈ నెల ఆఖరికి అంది కదా, తిరిగాం. రోజు మార్చి రోజు తిరిగాం. అదిగో పెడుతున్నా ఇదిగో పెడుతున్నా. 9వ నెల అయిపోయింది. 10వ నెలలోకి వచ్చేటికి ఏమంది, కొత్త ఏటీఎం గారు మారుతున్నారు అంది. సరేనమ్మని ఆగాం. ఆగినాక మేడం గారు వచ్చిందని తెలిసింది. మరి వచ్చిందంట కదమ్మా మాకు పెట్టు అని అన్నాం. అంటే సరే రేపు మధ్యాహ్నం పూట రండి అంది. 10 గంటలకు వస్తాను. కాదు నాకు పని కాదు, 12 గంటలకు రమ్మని. 1 గంటకు వచ్చాం. లేదు ఊరికి పోయిందంట. సరే ఊరికి వెళ్ళిందిగా, రమ్మందిగా అమ్మాయి అని మళ్ళీ మేము తెల్లారి వచ్చాం. ఎంత లెక్క రావద్దు నేను పని చేసుకుంటాను. 11 గంటలకు వస్తున్నాం. రావద్దు ఏడాది మీరు వచ్చేది నేను పని చేసుకునే పని లేదా అని అంది. అదేందమ్మాయి నిన్న రమ్మన్నావు, కాలు కొట్టుకుని సంఘం ఏమన్నా ఉందా? కాలు కొట్టుకుని వచ్చాము మేము. నిన్న లేవు, ఏ మాట మాకు చెప్పకుండా ఊరికి వెళ్ళావు. మీటింగ్ అన్నావు. సరే తీసేసాం. ఇవాళ వచ్చాము, మాకేదో సమాధానం చెప్పాలి కదా నువ్వు అని అన్నావు. అంటే నేను పెడతాగా, నేను చెబుతాగా అన్నావు. అయిపోయింది. మళ్ళీ ఫోన్ 2 రోజులైనా మళ్ళీ ఫోన్ చేసాం. నేను పెడతాలే రమణ, నేను చెప్తాలే అంటున్నావు. అమ్మ బయట వడ్డీకి తెచ్చిన వాళ్ళకి నెల రోజులు చెప్పాను. నువ్వేమన్నా నెలాఖరులో డబ్బులు అన్నావు. మేము నెల రోజులు గడువు ఇచ్చాము. 20 రోజులు వాళ్ళకి అవకాశం ఇచ్చాము. అయినా 3 నెలలు పట్టదు అసలు. 2 నెలలు అయిపోయింది. 3వ నెల కూడా వచ్చింది. నేను ఈ మీ పని మీదే ఇప్పుడు కూర్చుంటున్నా. మీ పని మీద 4 గంటలు కూర్చొని చేస్తానని అన్నావు. అది అయిపోయింది. మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను. ఏం నా మీద కంప్లైంట్ ఇచ్చారంట అని అడిగావు. కానీ మరి మా లోన్ సంగతి ఏంటంటే కనుక్కుంటాను చేస్తాను అని అన్నావు. ఇప్పుడు నేను చేస్తానని చెప్పట్లా. మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను. 3వ రోజు కూడా అంటే ఒక రకం బెదిరిస్తుంది. నేను సుబ్బారావు సార్ కనుక్కుంటాను. ఇంకా కనుక్కునే కాడే ఉండవు. కానీ మేము అప్పు తెచ్చిన వాళ్ళు కాడ ఎంత వడ్డీ పెరుగుతుంది, వాళ్ళు మమ్మల్ని ఊరుకుంటారా? ఈ లోన్లు లేక కదా మేము బయట వడ్డీలు తెచ్చుకుని అల్లాడిపోతుంది కట్టలేక. నిన్ను హ్యాండ్ మీటర్కి పెట్టింది దేనికి? నీ ముడ్డు చుట్టూ నీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పించుకుంటాక హ్యాండ్ మీటర్గా పెట్టింది. ఏంది 5 లక్షలు అమ్మ, 2,000 కాడికి ఇట్టి ఇసురు నూకింది. 5,000 ఇస్తుంది. 5,000 ఏ శ్రీనిధికా? డాక్రా లోన్కి మనిషికి 5,000. గ్రూప్ మొత్తం మీద 5,000. శ్రీనిధికి ఎవరి కాడ అందినట్టు వాళ్ళ కాడ తీసుకుంటుంది. ఎవరి ఇష్టం పక్కన. అది అయినా సక్రమంలో పెట్టట్లా. లేదయ్యా, లోన్కి ఇదే తలకాయ నొప్పి. ఆ ఇచ్చే బ్యాంక్ లోన్ కూడా ఇదే తలకాయ నొప్పి. సిసి సూపర్ ఏమంటాడు? సుబ్బారావా ఇప్పుడు ఈ కాగితాలు తీసుకుని మేము ఆడికి వెళ్ళంగానే ఆయనకు వచ్చేసి అమ్మాయి వాళ్ళు దూకోళ్ళు వస్తున్నారు అన్న అనగానే ఆయన ఏమంటాడు? ఆడికి వెళ్ళంగానే ఏందమ్మా కూర్చోండి కూర్చోబెట్టి ఆయన ఫోన్ ఆయన పని చూసుకుని అన్నం టైం అయిపోయింది. మేమేం పొళ్ళికి ఇచ్చుకొని వాళ్ళకి ఎదురుగా దేవుంచుకొని కూర్చోం. అన్నం టైంకి వెళ్ళి వచ్చి 2 ఏందమ్మా ఇదా నేను కదమ్మా జ్యోతి వెళ్ళండి ఆడికి వెళ్ళండి అమ్మాయి చేసింది ఫోన్. ఆ మాట వెళ్ళినప్పుడు జ్యోతి మాకు ఈ బాధ కమ్యూనిటీ కోఆర్డినేటర్ అండి ఆయనే కదా చెయ్యాలి. చేపించాల్సింది ఆయనే కదా. చేయనప్పుడు సీసీ గారు చెయ్యాలి. సీసీ గారు ఆడ అలింగాతే పోతే కదా నా కాడకు వచ్చింది అనేది నువ్వు అధికారులు గమనిస్తున్నావు. అసలు ఆయనే దగ్గర చేపించాలండి వీళ్ళు అని నువ్వు ఏందమ్మా ఆ గ్రూప్ వాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? నువ్వు చేయకపోతే ఎందుకు వస్తారు? నువ్వు